ఇద్దరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, మొత్తానికి కిషోర్ రెడ్డి గారు మీరు చెప్పండి, బీజేపీ ఎందుకని జూబ్లీహిల్స్ విషయంలో మరి పూర్తిగా డిపాజిట్ కూడా దక్కదని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయాలని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా మీకు అట్లాగే తోటి ప్యానలిస్టులు ఇద్దరికీను మన 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రత్యర్థులు అన్న తర్వాత ఇట్లాంటి మాటలే మాట్లాడతారు, అది తప్పదు. సరే, ఎట్లాగో ఎల్లుండి కౌంటింగ్ ఉంది, కౌంటింగ్ తర్వాత నిజానిజాలు అయితే బయటికి వస్తాయి. ఇప్పుడు వారికి బేసిక్గా ఈ ఎలక్షన్లలో గత 30 రోజులు మనం చూసాము. ఈ ఎలక్షన్ మొత్తము కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఎంఐఎం వారి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికోసమే తపన పడ్డారు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళిద్దరు కూడా. మొత్తం అంతా కూడా వాటి కోసమే. అఫ్ కోర్స్ ఆ ఓట్ బ్యాంక్ లో అయితే మాకు డిపాజిట్ దక్కకపోవచ్చు, ఆ ఓట్ బ్యాంక్ వరకు మాత్రం మాకు డిపాజిట్ దక్కకపోవచ్చు నిజంగానే. ఎందుకంటే బీజేపీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయదు. వీళ్ళిద్దరూ కూడా, ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ, ఇద్దరు ఆ ఎంఐఎం మెప్పు కోసమే మొత్తము, ఆ ఓట్ బ్యాంక్ మెప్పు కోసమే మొత్తము గత 30 రోజులు కూడా ఈ క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి కూడా కేవలం ఆ ఒక్క విషయం మీదనే వీళ్ళిద్దరు కూడా ప్రయాసలు. అటు వారు కబ్రస్థాన్ల గురించి మాట్లాడిన కేటీఆర్ గారు, లేకపోతే ఇటు వీరు ఏకంగా పాకిస్తాన్నే మధ్యలో తీసుకొచ్చి మన భారత సైనికుల్ని అవమానపరిచిన మన ముఖ్యమంత్రి గారు, లేకపోతే ముస్లింలు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లింలని వీరు చెప్పిన, ఏది జరిగినా గానీ గత నెల రోజులుగా కేవలము ఒక ఓట్ బ్యాంక్ కోసమే పోటీ పడ్డట్టుగా ఇద్దరిది జరిగింది. ఇద్దరు కూడా ఎందుకనంటే ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ మరి ఎవరి సైడ్ ఉంటే మీకు తెలిసిందే, అధికారం ఎవరి వైపు ఉంటే వారి వైపు ఎంఐఎం ఉండడం అనేది అది ఆనవాయితీగా కొన్ని దశాబ్దాలుగా వస్తున్న విషయం. కానీ సిటీలో గెలిచిన బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఈ షిఫ్ట్ వల్ల ఒకవేళ వారు ఓడిపోతే మళ్ళీ ఎస్పెషల్లీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇదే మొదటిసారి, వారి చెల్లెలు కూడా బయటికి పోయిన తరుణంలో, రైట్, ఇదే మొదటిసారి. ఇప్పుడు కేటీఆర్ నాయకత్వానికే ఏమైనా ఇదవుతుందా అంటే అసలు బీఆర్ఎస్ఏ కొంచెం షేక్ అవుతుంది. మీకు తెలుసు 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్లో అన్నారు, ఇప్పుడు మువ్వన్నెల కండువాలు కప్పుకున్నాము కానీ కాంగ్రెస్ కండువాలు కాదని సుప్రీంకోర్టు ఇచ్చేసిన మళ్ళీ వేరే వాదనలు వినిపించారు. కానీ బట్ కేసీఆర్ గారు అయితే ఈ ఎన్నికల్లో బయటికే రాలేదు. సో ఇక వారు వస్తారన్న నమ్మకం కూడా ప్రజల్లో లేదు. రేపు అసెంబ్లీ ఎలక్షన్లు అయినా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా ఒకవేళ ఈ డిస్క్వాలిఫై అయ్యి ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ తిరిగి ఎలక్షన్లు పెట్టినా కానీ వారు వచ్చి క్యాంపెయిన్ చేస్తారని కానీ వారు వచ్చి నాయకత్వం వహిస్తారని కానీ ఎవరు అనుకోవట్లేదు. ఇక వారి ఇష్టం ముగిసింది అని చెప్పి అన్న చెల్లెలు ఇద్దరు కొట్టుకున్నారు. సరే, చెల్లెలు బయటికి వెళ్ళిపోయారు. కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఈ యుద్ధానికి మొదలుపెట్టి బయలుదేరారు. ఈసారి ఏమన్నా అవుతే కేటీఆర్ గారి నాయకత్వంలో నాయకులకి ఒకవేళ వారి నాయకత్వం మీద నమ్మకం పోతే రేపు పరిస్థితి ఏమవుతుంది బీఆర్ఎస్ పార్టీది అనేది వాళ్ళకి. యువతల సైడ్ కాంగ్రెస్ లోనేమో మరి ముఖ్యమంత్రి గారు ఇక మీకు రోజు వార్తలు వస్తూనే ఉన్నాయి, వారు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తూనే ఉన్నాము. మిగిలిన కేబినెట్ మంత్రులే కానీ లేకపోతే ఎమ్మెల్యేలే కానీ కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరు సహకరించట్లేదు అన్న పరిస్థితి. ఆర్థిక పరిస్థితిలో, రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అసలు వాళ్ళు ఇచ్చిన ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఇక వీటిలలో లాస్ట్కి ఏమైందంటే కమ్యూనల్ రాజకీయాలకు దిగారు ఇద్దరు. ఇక ఆ ఓట్ బ్యాంక్ లో నుంచి అయితే నిజంగానే మాకు రాకపోవచ్చు, మాది సబ్కా సాత్ సబ్కా వికాస్, అది మా నినాదము. సో మిగిలిన వారు ఏం ఓటేశారు, ఎంతవరకు ఓటేశారు అనేది రేపు నెంబర్లు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మాకు ఎటువంటి ఏజెన్సీస్ లేవండి. మా తరఫున ఎగ్జిట్ పోల్స్ చేసేవి కానీ సర్వేలు చేసేవి కానీ ఎటువంటివి లేవు. ఇద్దరు పార్టీలు చెప్తా ఉంటారు, లేదు ఆ పోల్ వాళ్ళ సైడ్ నుంచి చేశారు, వీళ్ళ సైడ్ నుంచి చేశారు, అది మేము నమ్మము, ఇది మేము నమ్మమని. మాకు సొంతంగా ఏ ఏజెన్సీలు లేవు, వాళ్ళు ఇచ్చిన నెంబర్లు లేవు. కాబట్టి వీల్ వెయిట్ ఫర్ ది రియల్ రిజల్ట్స్. అంటే మీరు చెప్పేది మీకు డిపాజిట్ దక్కదు అంటున్నారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? వారి ఇష్టము, వారు ఏదైనా అనొచ్చు. మీరేం చెప్తారు సార్? ఏం చెప్పేది ఏముందండి, వారి ఇష్టము, వారు ఏదైనా అనొచ్చు అని చెప్పి అన్నాను కదా. ఇష్టం, వారికి ఏమంటాము? ఏమన్నా నేను ఇప్పుడు తిట్టాలా ముఖ్యమంత్రి గారిని? తిడితే మాత్రం ఏమైనా లాభం ఉంటుందా? మీకు ఎన్ని ఓట్లు వస్తాయి? ఓవరాల్ గా 48.49% పోలింగ్ అయింది సార్. దాంట్లో మీకు ఎంత పర్సెంటేజ్ మీరు గెయిన్ చేస్తున్నారు చెప్పండి. ఎల్లుండి తెలుస్తుందండి. అంతేనా? మీరేం చెప్పలేరా?
మీరు చెప్పలేరా? ఎట్లా మేమేమన్నా ఈవీఎం హ్యాకింగ్ ఏమన్నా జరిగిందా ఓకే, చెప్పడానికి? హ్యాకింగ్ కాదు సార్, ఓ అంచనా ఉంటుంది ప్రతి పార్టీకి. ఇగో ఈ వాడాలో ఇంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఖచ్చితంగా మన బీజేపీ ఎవరిలో ఓటేసే వాళ్ళు ఉంటారని ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సీట్ అయితే బీఆర్ఎస్ దండి, పక్కా సీట్ బీఆర్ఎస్ ది. బీఆర్ఎస్ గెలుచు అంటే బీజేపీ సహకరించిందా? మరి వీళ్ళు చెప్తున్నట్టు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టు గతంలో పార్లమెంటులో వాళ్ళు మీకు అవయవ దానం చేసిరు, ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్లో బీజేపీ బీఆర్ఎస్కి అవయవ దానం చేస్తుందా? మీకు అత్యంత మూర్ఖులు ఎవరైనా పార్టీ నాయకత్వం వహిస్తుంటే బీఆర్ఎస్ ని నమ్ముతారు. ఓకే, ఏది ఈ రోజు ఓకే, మేము వాళ్ళకి చేస్తే రేపు వాళ్ళు మాకు చేస్తారని కాంగ్రెస్ ని సోనియా గాంధీ గారికి విలీనం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు నమ్మించి సోనియా గాంధీ గారిని మోసం చేసిన కేసీఆర్ గారిని ఎవరైనా నమ్ముతారటండి? ఆ బీఆర్ఎస్ ని ఎవరైనా నమ్ముతారా? జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అంటున్నారు కదా మీరు, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు కదా. నేనేమనలేదు, బీఆర్ఎస్ వాళ్ళది సిట్టింగ్ సీట్, ఇటు కాంగ్రెస్ వాళ్ళదేమో అధికారము. ఓకే, రైట్, ఇద్దరికి స్టేక్స్ హై. మేము ఇప్పుడు ఏదో ముందు నుంచి జూబ్లీహిల్స్ లో మాదేదో గ్రేట్ నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటి నెంబర్స్ అని చెప్పి అంచనాలు వేయమని అంటే అది వేరే విషయం. కిషోర్ గారు నేను ఒక మాట అంటాను, కిషోర్ గారు నెంబర్స్ లేవు కదా. కిషోర్ గారు నేను ఒక మాట అంటాను, ఇప్పుడు కాంగ్రెస్ కు మరి అది ప్రభుత్వం పడిపోయేది లేదు, తర్వాత ప్రతిపక్ష హోదాకు నుంచి బీఆర్ఎస్ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. మీరు తెలంగాణలో 2014 నుంచి కూడా అధికారంలోకి రావాలని తెలుగు రాష్ట్రాల్లో మీరు చేస్తున్న ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఏపీలో సక్సెస్ అయినాయి, అదే క్రమంలో తెలంగాణలో సక్సెస్ కావాలంటే జూబ్లీహిల్స్లో మరి కిషన్ రెడ్డి గారి పార్లమెంటు ఆ సెగ్మెంట్లో జూబ్లీహిల్స్ ఉంది కనుక గెలిచి తీరితే తప్ప రేపొద్దున మీరు ఏదైతే లోకల్ బాడీస్ కావచ్చు, అదే క్రమంలో జిహెచ్ఎంసీ కావచ్చు, ఈ రెండు ఎన్నికల్లో మీరు కాలర్ ఎగరేసుకునే పరిస్థితి ఉంటుంది, కానీ మీకు డిపాజిట్ దక్కదనే కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్కి డిపాజిట్ దక్కిందటండి. ఓకే, అధికారంలోకి ఎవరు వచ్చారు అంటే జస్ట్ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా అవతల లేదో మాట్లాడుతూ ఉంటే మనం ఏం చెప్తాం దానికి? కౌంటర్లు ఏమి ఇస్తాము? ఇట్లాంటివి పొలిటికల్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. మీరే అరే మునుగోడులో డిపాజిట్ దక్కలేదు, దానికి సంవత్సరం కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అప్పటికి 5 మిగిలారు అనుకుంటా. కాంగ్రెస్ లో 5 మిగిలారండి ఎమ్మెల్యేలు, 5 మిగిలితే 64 వచ్చారు. ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా కామన్ సెన్స్ లాజిక్ మాట్లాడమని చెప్పండి సార్. కొంచెము యువతల సైడ్ కూడా కొంచెం మాట్లాడడానికి ఉంటది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ చరిత్రను చూసుకోమని చెప్పండి. 2 సార్లు అసలు ఏ ఎమ్మెల్యే కూడా ధైర్యం చేయలేదు కాంగ్రెస్ లో ఉండడానికి. గెలవంగానే 4 రోజుల్లో మళ్ళీ పోయి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అట్లాంటి పార్టీ కూడా మరి అధికారంలోకి వచ్చింది, మరి ఏం చేసి వచ్చి ఉంటారంటారు? అది శుభశకునమేమో, మీకు డిపాజిట్లు దక్కకపోవడం శుభశకునాలేమో. ఇంకొక విషయం చెప్తాను, ఒక్క ఎలక్షన్ తో ఇటు కాంగ్రెస్ అధికారానికి ముప్పు లేదు, అటు బీఆర్ఎస్ ప్రతిపక్షం ఆల్టర్నేటివ్ అన్న దానికి ముప్పు లేదన్నారు. మీకు ఒక్క విషయం చెప్తాను, ఇప్పుడు కేసీఆర్ గారికి 88 వచ్చినాయి 19లో 18లో. దాని తర్వాత 12 ఎమ్మటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా జాయిన్ అయ్యారు, 100 అయింది. దాని తర్వాత ఇంకొంతమంది జాయిన్ అయ్యి అదే ఇదయ్యి 104 వచ్చింది వాళ్ళది, అంతే కదా. 104 105కు వచ్చారు. సో అంత వచ్చి కూడా 104 105 ఎక్కడ? ఒక్క దుబ్బాక పోతే ఏంటి, లేకపోతే ఒక్క హుజూరాబాద్ పోతే ఏంటి? ఎస్పెషల్లీ హుజూరాబాద్ చూసుకోండి మీరు లెక్కలు, ఎందుకంటే అప్పటికి బాగా హీట్ ఎక్కింది. ఒక్క హుజూరాబాద్ పోతే ఏంటి అనేది కాదు, ఒక్క హుజూరాబాద్ పోవడంతో అసలు పూర్తిగా నమ్మకం పోయింది ఇటు బీఆర్ఎస్ మీద, లేకపోతే ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. కేసీఆర్ గారిని ఓడించవచ్చు, రాజకీయ పార్టీలో కూడా నమ్మకం వచ్చింది కేసీఆర్ ని ఓడించవచ్చు. ఓకే సార్, మీరు అన్నట్టు ఓకే, దుబ్బాక హుజూరాబాద్ వాళ్ళు కోల్పోయారు, బీఆర్ఎస్ కోల్పోయింది, ఓకే, కానీ దాంట్లో బీజేపీకి జరిగింది ఏముంది? ఇప్పుడు ఇంకా జూబ్లీహిల్స్ కూడా మీరు కోల్పోతే జరిగేది ఏముంది? ఓకే, మీరు 2014 నుంచి మేము ప్రయత్నిస్తున్నాము అని అన్నారు, 1980 నుంచి ప్రయత్నిస్తున్నాము మేమేమి. 2014 అంటే మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది 2014 కదా? 2014 అంతకుముందు వాజ్పేయి గారు రాలేదా ఇంటికి? చెప్తున్నాను మీరు, అంటే మనం చరిత్రలు మర్చిపోతే ఎట్లాగండి. అంటే నేను అనేది సీరియస్ గా అమిత్ షా గారు ఫోకస్ చేసింది అయితే సీరియస్ గానే ఎనీ పొలిటికల్ పార్టీ పెట్టారు అంటే ఆ పార్టీ యొక్క లక్ష్యం. కొన్ని పార్టీలు ఉంటాయి ఏదో దందాల కోసము, వసూళ్ల కోసము, వాళ్ళు ఏదో ఇదంతా బీజేపీ స్వయంకృత అపరాధం అనే ఒక ప్రచారం కూడా ఉంది సార్. ఎందుకంటే ఎన్నికలకు 6 నెలల ముందు
2027 ముందు 6 నెలల ముందు కూడా మీరు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అప్పుడు కిషన్ రెడ్డిని మళ్ళొకసారి అధ్యక్షుడిగా పెట్టారు. దాంతో మీ గ్రాఫ్ డౌన్ అయిందని ప్రచారం కూడా జరిగింది కదా, నిజమేనా? ప్రచారాలు జరగడానికి అంటే ప్రచారం నిజమని అడుగుతున్నారా, ప్రచారం జరిగింది వాస్తవమా అని అడుగుతున్నారా? నన్ను ప్రచారం జరిగి నిజమేనా? ప్రచారం జరిగింది మీరే కదా చేసేది, ప్రచారం టీవీ ఛానల్సే కదండి. Okay, right. కదా మేమంతా వింటే, లేకపోతే ప్రచారం అని ఎట్లా అంటాము? ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ అయితే కాదు కదా, Okay. ఏదో మాధ్యమాల ద్వారానే ప్రసార మాధ్యమాల ద్వారానే జరగాలి. మీరు మాకు చెప్పాలి అంటే మీరు అప్పుడు చేశారో లేదా అని. బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ తగ్గిందా చెప్పండి. మీకు ఒక ఎలక్షన్ గ్రాఫ్ క్లియర్ గా చెప్పగలిగేది ఎలక్షన్స్ ఏనండి. అవును మాకు మునుగోడు ఎలక్షన్ తర్వాత జరిగింది అసెంబ్లీ ఎలక్షన్. అవును. ఇప్పుడు గ్రాఫ్ తగ్గిందా పెరిగిందా ఇవన్నీ కూడా ప్రజలు చెప్పే రైట్. ఓకే ఓకే వాళ్ళు ఓకే. చెప్పిన నెంబర్స్ మన ముందు ఉన్నాయండి. మీరు ఇప్పుడున్న గ్రాఫ్ తో మీరు హ్యాపీగానే ఉన్నారా? ఇప్పుడున్న గ్రాఫ్ తో హ్యాపీగానే ఉన్నారా బీజేపీ? సార్ మేము ఐడియాలజీ కోసం ఫైట్ చేసే పార్టీ. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ రోజు కిషోర్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, ప్రజలు మమ్మల్ని తప్పనిసరిగా ఆదరిస్తారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో చూస్తున్న పాలన కానివ్వండి, ఈ రోజు ఇటు బీఆర్ఎస్ ని ఒకసారి చూశారు, 2 టర్మ్స్ చూశారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ని మర్చిపోయినంత పని అయింది. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ని కూడా చూసుకున్నారు. వాళ్ళు ఏమి ఆఫర్ చేస్తారు అంటే చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారైనా ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా రైట్. నెక్స్ట్ 2028 లో మీకు అవకాశం వస్తుంది, అంతేగా మీరు చెప్పేది? తప్పనిసరిగా. రైట్, థ్యాంక్ యూ. కిషోర్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, నేను కిషోర్ రెడ్డి గారిని, రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు. Yeah. నమస్తే సార్ చెప్పండి సార్ బాగా చీకట్లో ఉండిపోయింది, లైట్ లేనట్టు. ఓకే, అది